వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదముల చెంతకు సాయంకాల సమయంలో వచ్చి ఉన్నాము. క్రొత్త నిబంధన పుస్తకములను ధ్యానించుట కొరకై ఇంట్రొడక్షన్ క్లాసెస్ మీరు మాతో ధ్యానింపచేసి బలపరిచి 27 పుస్తకములు ధ్యానించుటకు కావలసిన సిద్ధపాటును, వివేకమును, జ్ఞానమును అనుగ్రహించమని, మీరే మాతో సూటిగా మాట్లాడమని, ప్రతి మాటను మా హృదయాల్లో మర్మమైన విషయములను విత్తింపచేయండి, ఫలింపచేయండి. ఆస్వాదించే హృదయములను, వినగల చెవులను ప్రసాదించండి. పరమ తండ్రి, మీ శక్తిత నింపండి. యేసయ్యా, మీ సంచారం మా మధ్య గావించండి. ఆత్మ తండ్రి, ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మమ్మలను వాక్యము చే సంధించి నడిపించి సమస్త మహిమా ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, సెటిల్ అవ్వండి, డిస్టర్బ్ కాకండి. ప్రతి మాటను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా ఫోన్ నంబర్ అందరికీ అందుబాటులో ఉంది కనుక ఫోన్ చేసి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనము. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికను సాతానుకు తెలియచేస్తున్నాడు. చూడండి, ఉదయకాలమున మన సంఘములో దేవుని కుమారుని మహిమపరచుట ఎంత అవసరమో, ఎలా మహిమపరచబడాలో, ఎలా మహిమపరచాలో తెలుసుకున్నాం. హౌ టు యాక్సెప్ట్ ద సుప్రీమసీ ఆఫ్ లార్డ్ జీసస్. ఈ రోజులలో దేవుని మహిమపరుస్తున్నారు, పరిశుద్ధాత్మను మహిమపరుస్తున్నారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఒకంత మహిమపరచలేకపోతున్నారు. అందుకే మార్నింగ్ తండ్రి ఆ యవనస్తుల ద్వారా మాట్లాడడం జరిగింది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఇక్కడ తండ్రి ఆదికాండము 3వ అధ్యాయంలోనే ఎండ్ గురించి చెప్తున్నాడు. ఎండ్ డేస్, బిగినింగ్లో ఎండ్ గురించి చెప్పడం. సాతానుతో పలికిన మాటలు చూడండి. నీకును అనగా సాతానుతో, స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను.
అతడు అనగా స్త్రీ సంతానమైన యేసు ప్రభువుల వారు నిన్ను తల మీద కొట్టును. ఎక్కడ కొడతాడట? తల మీద కొట్టును. నీవు అనగా సాతాన ఆయన మడిమ మీద కొట్టేదవని చెప్పాను. ఇట్స్ వెరీ క్లియర్ ఏమండి, వెరీ క్లియర్. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడను వివరించినటువంటి ప్రవచనం ఇది. ఫస్ట్ డేస్లోనే మొదటి రోజులలోనే 3వ అధ్యాయములోనే సాతానుతో పలికిన మాటలు. అనగా యేసయ్య ఏ విధంగా, ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది కొత్త నిబంధనలోనికి వెళ్ళడానికి యేసయ్యను గురించిన పలుకులను ధ్యానిస్తున్నాం. సాతానుకు అర్థమైపోయింది యేసయ్య అనే మాట అతనికి తెలియకపోయినా స్త్రీ సంతానము వచ్చి నిన్ను చితక దొక్కుతాడు, నీకు నీ సంతానానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినటువంటి సంతానమునకును వైరము ఉంటుందని చెప్పాడు. ఇదండి దేవదేవుని యొక్క మేధాలో ఉన్నటువంటి ప్రణాళికను బయలుపరిచేశాడు. మొట్టమొదటే చెప్పేశాడు, ఫస్టే చెప్పేశాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పేశాడు. కనుక సాతానుడు కూడా ఏం చేశాడంటే యేసయ్యను రాకుండగా శతవిధాల ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టాడు. యేసయ్యను రాకుండగా వస్తే తన ఉనికి ఉండదన్న సంగతి మొదటే తండ్రి చెప్పాడు కనుక, రివీల్ చేశాడు కనుక తన ప్రణాళికను సిద్ధపరిచాడు. ఇక అక్కడ నుండి మీకు చదువుతూ వెళుతుంటే సాతానుడు తన జనాంగమును అనగా తన ట్రాప్లో ఉన్నవాడను లోపరుచుకొని ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారిని అందరినీ ట్రాప్లోనికి లాగి చేయవలసిన అకృత్యాలన్నీ చేశాడు. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, చేశాడు. వాటిని గురించిన వివరణ లేక హిస్టరీయే 39 పుస్తకాలు. హల్లెలూయా. ఈ 39 పుస్తకాల చారిత్రాత్మక గ్రంథములని మనం చదివామే. అందులో సాతానుడు ఏ విధంగా యేసయ్య యొక్క రాకడను గూర్చిన భయము, ఒకంత తన స్థితి కోల్పోతాడు అన్న సంగతి తెలుసుకొని శతవిధాల ప్రయత్నం చేశాడు. ఇక్కడ నుంచి నేను 39 పుస్తకాల్లో చెప్పిన వాటిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చాలా వరకు మనలో పాత పుస్తకాలు 39 ధ్యానించిన వాళ్ళు ఉంటే దయచేసి అన్ని క్లిప్పింగ్స్ దాదాపు అవైలబిలిటీ ఉన్నాయి, చూడండి ఏ విధంగా సాతానుడు ప్రయత్నం చేశాడు. సరే, దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతిమంతుల వైపు ఒక కన్నేసే ఉంచాడు. ఆనాటి నుండి నేటి వరకు కూడా నీతిమంతులుగా దేవుడు ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తున్నాడో వాళ్ళని నాశనం చేయాలని, వాళ్ళని ట్రాప్లోకి లాగాలని సాతానుడు కూడా ట్రై చేస్తూనే ఉన్నాడు. మొట్టమొదటిగా గుర్తించినది మనకు తెలిసి నోవాహు. ఎవరండి? నోవాహు. ఆదికాండం 6:9, ఆదికాండం 7:1 ఉంటుంది. నోవాహును తండ్రి ఐడెంటిఫై చేశాడు. నోవాహు యొక్క సంతానము 3, షేము, హాము, యాపతులు. ఆ 3 యొక్క సంతానమును కూడా, ఎందుకనగా వీరి ద్వారానే ప్రపంచమంతా కూడా నిండిపోతుందన్న సంగతి తెలుసుకున్న సాతానుడు వారిని కూడా ట్రాప్లోనికి లాగడానికి ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ దేవుని కార్యములు జరుగుతూనే ఉన్నాయి.
షేములో నుండి అర్పక్షదు, అర్పక్షదులో నుండి అబ్రహాము వచ్చాడు. అబ్రహామును తండ్రి తన వైపు చూస్తున్నాడని విశ్వాసమును గమనించి, అబ్రహామా, నీవు నా మాట విన్నట్లయితే నిన్ను, నీ జనాంగమును, నీలో నుండి వచ్చే సంతానమును నేను ఆశీర్వదించి బలపరిచేదని చెప్పిన మాటను అబ్రహాం విన్నాడు. ఈ మాటలు సాతానుడు విన్నాడు. ఆదికాండము 12:1-3 ఉంటుంది. అప్పుడు అబ్రహాము దేవుని మాటలు విని పాలు తేనెలు ప్రవహించు కనాను ప్రదేశంలోకి బయలుదేరి వచ్చేశాడు. సాతానునికి తెలిసిపోయింది అబ్రహామును తండ్రి ఏర్పరచుకున్నాడని. అబ్రహామును ట్రాప్లో లాగడానికి శతవిధాలా ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ అబ్రహాముకున్న విశ్వాసము మరి ఎవరిలోనూ లేదన్న సంగతి మనకి తెలుసు. గలతీ పత్రిక 3:6, రోమీలు రాసిన పత్రిక 4:3 చదివినప్పుడు అక్కడ నోట్ చేయండి చాలు. అబ్రహాము దేవుని యొక్క విశ్వాసమును అమితంగా చూరగొని విశ్వసించి ప్రకటించి దేవుని స్నేహితునిగా నడిచాడే తప్ప ఎక్కడ వెనకడుగు వేయలేదు. సాతానుడు ఏమీ చేయలేకపోయాడు. అబ్రహామును ట్రాప్లోకి లాగలేకపోయాడు. ఆ తర్వాత ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు కూడా విశ్వాసంలో బలపరచబడ్డాడు. ఇస్సాకును ఏం చేయలేకపోయాడు. ఆ తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబుని ట్రాప్లోనికి లాగడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ యాకోబు కూడా విశ్వాసమును ప్రకటించాడు. వీళ్ళిద్దరి కంటే, అబ్రహాం ఇస్సాకుల కంటే యాకోబు ఒక అడుగు ముందుకు వేసి ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. మొట్టమొదటి ఆల్ నైట్ ప్రేయర్ చేసినటువంటి రికార్డ్ హోల్డర్ ఎవరంటే యాకోబుని చెప్పవచ్చు. యాకోబు ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. అందుకే అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత 12 మంది గోత్రకర్తలను ఆయనకు సంతానముగా అనుగ్రహించబడింది. 12 మంది గోత్రకర్తలను కూడా ట్రాప్లోనికి లాగాలని ట్రై చేశాడు. జాగ్రత్తగా వినండి, నేను హిస్టరీ చెప్పుకుంటూ వస్తున్నా 39 పుస్తకాలని. సఫలీకృతం కొంతవరకు అయినప్పటికీ అందులో ఉన్నటువంటి విశ్వాసులను ఏమీ చేయలేకపోయాడు. ఎప్పుడైనా గమనించండి, మనలో కూడా ఈనాడు మనమందరం కూడా ట్రాప్లోనికి వెళుతూనే ఉన్నాం. కానీ ఎవరైతే ఆ ట్రాప్లోనికి వెళ్లకుండా, వలలో చెక్కుబడకుండా విశ్వాసముతో తండ్రి యందు భయభక్తులతో జీవిస్తున్నారో వారిని ఏమి చేయలేకపోతున్నాడు సాతానుడు. దానినే శుద్ధమైన మనస్సు, ఆత్మ అంటాం మనం. అంతఃకరణ శుద్ధిగా అనే మంచి మాట ఉంది. అందుకు అంతఃకరణ శుద్ధిగా ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, విశ్వాసములో ఉంటారో వారిని ఏమీ చేయలేడు సాతానుడు. దానికి తోడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ వలయము, ఆత్మ తండ్రి యొక్క కావలి కాపుదల ఇంకా వాడిని తరుముతూనే ఉంటుంది, కానీ మన దగ్గరికి రాలేడు. 12 గోత్రముల వారిని లాగాలని చూశాడు, వశపడలా. ఆ తర్వాత తండ్రి వారిని న్యాయాధిపతులుగాను రాజులుగాను దీవించాడు. 13 మంది న్యాయాధిపతులు, ఇజ్రాయెల్ రాజులు 19 మంది, యూదుల రాజులు 20 మంది. తండ్రి దీవించినప్పుడు రాజులను కూడా ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ ట్రాప్లో 19 మంది ఇజ్రాయెల్ రాజులు పడ్డారు. అందుకే ఇజ్రాయెల్ రాజులలో ఒక్క రాజు కూడా మంచోడు లేడు. యూదుల రాజులను కూడా ప్రయత్నం చేశాడు. జాగ్రత్తగా గమనించండి, ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆయన ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకని
యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ వస్తాడోననే భయం. ఇజ్రాయెల్ రాజులు ట్రాప్లో పడ్డారు కనుక ప్రాబ్లం లేదనుకున్నాడు. 740 కొట్టి పారేశాడు. వారి యొక్క విగ్రహారాధన, నిర్లక్ష్య వైఖరితో షల్మానేశ్వర్ 5 కొట్టి పారేశాడు 740 BCలో. ఇక మిగిలింది యూదుల రాజ్యము. యూదుల రాజ్యములో నుండి వస్తాడేమో ఎవరు? ఆ స్త్రీ సంతానము అని ఒక దశలో భయపడుతూనే ఉన్నాడు. అందుకే 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 1-2 వచనాల్లో అతల్య అనే ఒక రాణి, ఆ రాణి పేరేం పేరండి? అతల్య. అతల్య అనే రాణి చదవండి. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1. చూశారా? చాలండి. తన కుమారుడు చనిపోతే ఆ కుమారుడికి పుట్టినటువంటి రాకుమారులందరినీ కూడా చంపించి పారేసింది. చూడండి, రాకుమారులందరూ చనిపోయారు. ఎందుకని? అతల్య సాతాను ట్రాన్స్లోనికి వెళ్ళింది. క్రూరమైన రాణి ఆవిడొక్కతే. 20 మంది రాజ్య పరిపాలన సాగిస్తే 19 మంది మేల్ పర్సన్స్ అయితే ఓన్లీ 1 ఫిమేల్ క్వీన్, ఆవిడ అతల్య. అప్పుడు సాతానుడు అనుకున్నాడు, అయిపోయింది, ఇంకేముంది, ఎవరు లేరు, యూదుల రాజులందరినీ రాకుమారులందరినీ చంపించాలనుకున్నాడు. కానీ ఒకటి, యోవాషును దాచిపెట్టిన సంగతి అతల్యకు తెలియదు. అయితే యోవాషుల్లో మరల చిగురు రావడం మొదలైంది. ఇంతకంటే ఎక్కువగా నేను చెప్పను, రాజుల గ్రంథాల్లో మనం ఎనఫ్గా ధ్యానించాం కనుక ముందుకెళ్తున్నాను. ఇప్పుడు యోవాషులో నుండి యూదా రాజులలో నుండి ఒకవేళ యేసయ్య వస్తాడేమో. ఎందుకనగా ప్రవచనాలన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు సాతానుడు. జాగ్రత్తగా గమనించండి, ప్రవచనాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. దావీదు కుమారుడా, దావీదు నీతి చిగురు, దావీదు తాళము చెవి కలిగి, ఈ మాటలన్నీ వింటున్నప్పుడు దావీదు వంశంలో నుంచి ఎవరైతే వస్తారో వారి మీద ఒక కన్నేసించాడు. కనుక ఇప్పుడు యూదయ రాజుల మీద పడ్డాడు. అయినా యూదుల రాజులో యోవాషు చనిపోలేదు. యెహోషాబ దాచిపెట్టేసింది. పెంచడం 7 సంవత్సరాలకే రాజు అవ్వడం మనం చూసాం. కనుక ప్రియులారా, ఇలా యూదుల రాజులలో నుండే యేసుక్రీస్తు ప్రభువారు తప్పకుండా వస్తాడని ఎరిగినటువంటి సాతానుడు అన్య జనాంగములను, అన్య రాజులను, అన్య చక్రవర్తులను లేవనెత్తి యూదులను చితకతొక్కాలని చూశాడు. అర్థమవుతుందండి? యూదులను చితకతొక్కాలి. ఎందుకంటే అక్కడి నుంచే వస్తాడు. దావీదు కుమారుడా, దావీదు చిగురు, యెషై చిగురు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది కదా. కనుక ఆ చిగురు రాకుండా ఆపాలి అంటే అన్య రాజులను, చక్రవర్తులను లేవనెత్తాడు. అలా లేవనెత్తిన వారి పేర్లు చెప్తాను, గబగబా నోట్ చేసేసుకోండి. బైబిల్ కనెక్టెడ్ కింగ్స్ని మాత్రమే చెప్తాను, మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయకుండా. బైబిల్ కనెక్టెడ్ ఇతర రాజులు, అన్య రాజులు ఏ విధంగా వచ్చి యూదయ రాజ్యముపై నానా యాగి చేశారో వారి పేర్లు చెప్తాను, దాదాపు నోట్ చేసుకోండి. అష్షూరు రాజులు,
రాసిన వాడు కపాలను చేయి పైకి లేపాలి, ఎందుకనగా ఇది బైబిల్ స్టడీ కనుక. అష్షూరు రాజులు, పూలు, తిగ్లప్లేసరు, షల్మానేషర్ 5, సర్గోను, సెన్హరీబు, ఎసర్హద్దోను. ఎంతమంది అయ్యారు? పూలు, తిగ్లప్లేసరు, షల్మానేషర్ 5, సర్గోను, సెన్హరీబు, ఎసర్హద్దోను. ఎంతమంది అండి? 6. బా, చాలా స్పీడ్ ఉండాలి. ఆ బోర్డు దగ్గర ఉంటే రాసిన టైం అంతా పోద్దని చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఏం చేయాలి మరి? కనీసం తర్వాత మీరు రికార్డు, ఎందుకంటే ఎలాగో రికార్డ్ అవుతుంది కనుక 6 అని రాసుకోండి పోని. తర్వాత ఇది రికార్డ్ అయిన దాన్ని మీరు చూడండి ఇంటికి వెళ్ళాక. నాకు తెలిసి ఎంతమంది చూస్తున్నారో తెలియదు, రికార్డ్ అవుతుంది కదా. ఇప్పుడు అష్షూరు రాజులు 6 మీద పడ్డారు. ఎంతమంది అండి? 6. ఇది ఎలాగో మీరు ఇప్పుడు అష్షూర్ అని 6 అని వేసుకొని సరిపోతుంది కనీసం. ఎవరి పేర్లు అనేది నేను చెప్తున్నాను, అక్కడ రికార్డ్ అవుతుంది కనుక. ఆ తర్వాత సిరియా రాజులు 3 ముఖ్యంగా ఎక్కువగా ఇజ్రాయెల్ జనాంగము, యూదయ జనాంగం మీద పడ్డవారు. ఒకతను బెన్హదద్ అతని కాలంలోనే కరువు కాటకాలు వచ్చాయి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. 6:28 కరువు తాండవించినప్పుడు మనిషి కుమార్తెలను చంపుకొని తిన్నారు. బెన్హదద్ కాలమే. గాడిద తలను 75 రూపాయలకు అమ్ముకున్నారు. పావురాయి పెంటను 5 రూపాయలకు అమ్ముకున్నారు. అది ఎవరి కాలము? ఆ తర్వాత బెన్హదద్ ఎంతసేపు ఇజ్రాయేల్ యూదుల మీదనే పడ్డాడు కనుక ఆ తర్వాత వచ్చినటువంటి రాజు పేరు హజాయేలు. ఇతను పని అంతే, సార్థక నామధేయుడు. హజాయేలును చూసి ఎలీషా కన్నీరు కారుస్తాడు. ఎందుకు కన్నీరు కారుస్తున్నావని హజాయేలు అడిగినప్పుడు, నీవు జరపబోవు మారణ కాండను నేను ఎరిగి, ఇంతకు ముందే గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ చూడండి, నాకు నువ్వేం చేయబోతున్నా నాకు ముందే తెలుసు అన్నాడు ఎలీషా. అటువంటి ప్రవక్తలు కావాలండి ఇప్పుడు. అందుకు నాకు కన్నీరు కారుతుంది. ఆయన అప్పుడు రాజు కూడా కాదు. హజాయేలు ఎవరు అనుకుంటున్నారు? బెన్హదద్ రాజు బ్రతుకుతాడా చస్తాడా అని కనుక్కోవడానికి ప్రవక్త దగ్గరికి వస్తే, ఆయన బ్రతుకుతావు సంగతి పక్కకుంచి నువ్వు రాజు అవుతావు, ఆ తర్వాత నువ్వు అందరినీ నానా యాగి చేసి ఇజ్రాయేల్ యూదులందరినీ చంపేస్తావు అన్నప్పుడు అని ఏడుస్తున్నాడు ఈయన. ఎవరు? అర్థమైందండి? సచ్ ఎ వండర్ఫుల్ ప్రాఫిట్స్ దే ఆర్. 3వవాడు రెజీనా. కనుక 3 అని రాయండి, మీకు ఇంకా క్లియర్ ఉంటుంది, పేరు ఎక్కడ దొరుకుతున్నాయి కనుక. ఆ తర్వాత బబులోన్ రాజులు కూడా 6. బబులోన్ రాజులు 6. నెబుకద్నెజర్ 2, ఎవెల్మీరోదక్, నెరిగ్లిసార్, లాబెస్టి మాడ్రుక్, నెబోనిడస్, బెల్షాసర్ 6. బబులోన్ రాజులు ఎంతమంది అండి? 6. ఈ 6 కూడా యూదయ మీదకి యుద్ధానికి. ఎవరు పంపిస్తున్నారు వాళ్ళని? ఒకటే ఒక మాట అండి, ఎవరంటే సాతానుడే. సాతాను యొక్క మొదటి నుంచే చెప్తున్న ట్రిక్కీ నేచర్ ఏమిటంటే, ఎవరు రాకూడదు? స్త్రీ సంతానం. ఏసే రాకూడదు. కొత్త నిబంధనలో మనము ధ్యానించబోవు యేసుక్రీస్తు ప్రభు వారు రాకూడదు. వస్తే తన తలని చితగొడతా అన్నాడుగా, అది ఆయన భయం. బబులోన్ రాజుల తర్వాత మాదీయ పారసీక రాజులు. మాదీయ పారసీక రాజులలో 13 మంది, ముఖ్యంగా 13 మంది. అది ఆల్రెడీ మనం లిటరేచర్ ఇదివరకు రాజుల కాలంలో పంచాము. కావలసిన వారు మరి మన కాటయ్య బాబు గారిని అడిగితే ఆయన తీసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మాదీయ పారసీక రాజులు ఎవరండి? 13 మంది. అందులో మరీ ముఖ్యులు ఎవరంటే బుద్ధిలేండి, టైం ఎక్కువ అయిపోద్ది, మీరు ఆ స్టేట్మెంట్ తీసుకొని చూడండి. ఓకే. వారి ద్వారా తండ్రి జరిగించిన కార్యాలన్నీ కూడా మాదీయ పారసీక రాజులు
ఇతివృత్తాంతంలో ఉంది. మాదీయ పారసీక రాజుల తర్వాత వచ్చిన గ్రీకుల రాజులు వచ్చారు. గ్రీకుల డైనాసిటీ, వాళ్ళు నలుగురు ముఖ్యం. నలుగురు: అలెగ్జాండర్, యాంటిగోనస్, కెసెండర్, సెల్యూకీయులు, టలోమీయులు. మళ్ళీ చెప్తున్నాను: అలెగ్జాండర్ ది గ్రేట్, యాంటిగోనస్, కెసెండర్, తర్వాత సెల్యూకీయులు, టలోమీయులు. ఈ నలుగురు కూడా యూదయను చితకదొక్కారండి. ఏం చేశారు చెప్పరేమండి? ఏం చేశారు? ఎలాగో రికార్డ్ అవుతుంది కనుక ఎక్కువ కాన్సన్ట్రేషన్ మాటలను వినండి. దేని కనుక సాతాన్ ట్రాప్లో ఉన్నారు వాళ్ళు. ఒకానొక దశలో యాంటియోక్ ఎపెఫనీస్ రాజుల కాలం నుంచి చెప్పాను నేను, దానియేలు గ్రంథములు చెప్పాను. యాంటియోక్ ఎపెఫనీస్ IV అనే ఒక రాజు ఇజ్రాయేలీల్ని కాలరాచేశాడు. ఆ తర్వాత వచ్చిన రాజులు మక్కాబీయులు. 1+5 అని రాసుకోండి. మత్తతీయ ప్లస్ 5 కొడుకులు కలిసి కొంతకాలము వారు ఈ గ్రీకుల రాజ్య పరిపాలనను అంతమొందించి వాళ్ళు రాజులయ్యారు. ఓకే, ఇంతవరకు అర్థమైందండి? ఇదంతా ఉపోద్ఘాతమే. నేను 10 to 7 స్టార్ట్ చేశాను, ఇప్పుడు 7:15 అయింది. ఇదంతా ఉపోద్ఘాతమే. ఆ తర్వాత మక్కాబీయుల తర్వాత ఏదోమీయులు రాజులు వచ్చారు. ఏదోమీయులు రాజులు అనగా మీకు బాగా తెలుసు, ఏషావు సంతతిని ఏదోమీయులు అంటారు. ఏషావు సంతతి ఏదోమీయులు. ఏదోమీయుల రాజుల గురించి ఇదే చర్చిలో ఒక స్పెషల్ క్లాస్ తీసుకొని ఇక్కడ బోర్డు మీద ఆ ఏదోమీయుల రాజుల గురించి వివరించాను. ఒక క్లాసే తీసుకున్నాను నేను, అది కూడా మన దగ్గర రికార్డ్ అయి ఉన్నది. ఒకసారి చూడండి. నేను ఒకటే అంటున్నానండి, ఇంకా ఎంటర్ అయ్యేటప్పుడు చెప్తాను. టేక్ మచ్ కేర్ అబౌట్ ది సబ్జెక్ట్. మనం ఎంతసేపు వేరే వేరే విధంగా ఆలోచిస్తుంటాము, దాన్ని పక్కకు ఉంచి సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేయండి. ఎసెన్స్ని తాగండి, మిక్సీలో వేయండి. 66 పుస్తకాలను ఒక మిక్సీలో వేసి తిప్పండి, ఎసెన్స్ వస్తుంది, తాగండి. అది కావాలి మనకి, శక్తి. అది శక్తి. నేను దాన్నే ప్రయత్నం చేస్తున్నా 27 సంవత్సరాల నుంచి. మిక్సీలో పట్టి తాగుతున్నాను. ఓన్ చేసుకోండి. సహజంగా అందరికీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరిని ప్రశ్నిస్తే ఒక 100 క్వశ్చన్లు వేయగలరు, మొదటి నుంచి చివరి వరకు. క్వశ్చన్స్ మంచిది, ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ ఎసెన్స్లో ఉంది. ఒకసారి చప్పట్లు కొట్టి మహింపరచండి. వాక్యములో ఉంది, వాక్యం అనే ఎసెన్స్లో ఉంది. కనుక ఏదోమీయులు వచ్చారు. ఏదోమీయుల యొక్క ప్రభువుల కాలములోనే యేసయ్య జన్మించడం జరిగింది. అది అందుకు ఏదోమీయులను గురించి ఒక క్లాస్ తీసుకున్నాను నేను సపరేట్గా. ఏదోమీయుల మొట్టమొదటి రాజు పేరు యాంటిపేటర్. రికార్డ్ అవుతుంది కనుక మీరు నోట్ చేయక అవసరం లేదు. కాటయ్య బాబు నడితే కాగితాలు తీసి ఇచ్చేస్తాడు, మీరు వినండి చాలు. యాంటిపేటర్కి ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు అంతిప హేరోదు. అంతిప హేరోదే రాజుగా ఉన్నప్పుడు యేసయ్య పుట్టాడు, చతుర్థాధిపతిగా ఉన్నప్పుడు. ఆ అంతిప హేరోదుకి 5 భార్యలు. 5 భార్యలలో ఒక్కొక్క భార్యకు పుట్టినటువంటి బిడ్డల ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను ఇచ్చేశాను కనుక అవన్నీ కూడా మీరు తర్వాత ధ్యానించండి. మొదటి భార్య పేరు డోరస్, రెండో భార్య పేరు మరియామ్నే 1, మూడో భార్య పేరు మరియామ్నే 2, నాలుగో భార్య పేరు మల్తాకే, 5వ భార్య పేరు క్లియోపాత్ర. మల్తాకేకి ఒక 2 కుమారులు పుట్టారు. ఒక కుమారుడు పేరు అర్కేలాయి. అతనే మత్తయి సువార్త 2:22 రాజుగా ఉన్నాడు. అర్కేలాయి తదనంతరము వచ్చింది అంతిప హేరోదు. అతను యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయడానికి ప్రయత్నము చేసినటువంటి ఒక చతుర్థాధిపతి.
చూసారా ఏదోమీయులు ఏం చేయబోయారు? యేసయ్యని చెప్పరేమండి, చంపేయాలని ప్రయత్నం చేశారు. సాతాను ట్రాప్లో ఉన్నారండి. అంతిమ హేరోదు తన అన్న భార్య అయినటువంటి హేరోదిని ఉంచుకొని యేసయ్య మారు మనసు గురించి ప్రకటిస్తుంటే భార్యతో ఉంపుడు గతితో కొలుకుతున్నటువంటి రాజు ఆయన. మారు మనసు, ఈనాడు మనకి అది కనువిప్పు కలగాలి. యేసయ్య తిరుగుతున్న రోజులలోనే బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు కదా, మారు మనసు పొందండి రాజా, నువ్వు మారు మనసు పొందడం లేదు అని అడిగాడు. అదే హేరోదు బాప్తిస్మిచ్చి యోహాను తల నరికించాడు. ఈ రోజులలో కూడా మారు మనసు అనే మాటను పెడచెవున పెడుతున్నాం మనం. మారు మనసు పొందాలి. చెప్పండి, ఏం కావాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం వల్ల సాతానుడు మిమ్మల్ని ముట్టలేడు, మనల్ని ముట్టాడు. అందుకు మనల్ని ముట్టాడు. ఆ తర్వాత ఆ రోజులలో సామంతరాజులైనటువంటి ఏదోము రాజులు ఉన్నప్పుడు రోమన్ ఎంపరర్స్ 10 మంది ఉన్నారు. ఆ 10 మంది పేర్లు గబగబా చెప్తాను, నోట్ చేసుకోండి. రోమన్ ఎంపరర్స్, మహాచక్రవర్తులు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు అక్కడ నుండి 100 సంవత్సరాల చరిత్రలో కనెక్టెడ్ కింగ్స్ ఎంతమంది అంటే 10 మంది కనెక్టెడ్. ఔగస్తు కైసరు, తిబరి కైసరు, కలిగులా, క్లౌదియా, నీరో, వేస్పేజియన్, టైటస్, డొమేషన్, నెర్వా, ట్రాజన్, మొత్తం 10 మంది. ఎంతమంది అండి? 10 మంది. ఈ 10 మంది పేర్లు కూడా కాటయ్య బాబుని అడగండి, మీకు ఇస్తాడు. లేకపోతే ఒకసారి మన సందీప్ కన్నా ఫోన్ చేస్తే ఆయన మళ్ళా తీసిస్తాడు. ఆ తర్వాత గ్రీకుల రాజుల యొక్క లిస్టు కూడా సందీప్ దగ్గర ఉన్నది, లామినేషన్ చేసి అందరికి ఇచ్చాడు, తీసుకోవచ్చు. ప్రతిదీ లిటరేచర్ మనం ఇచ్చాం. ఎక్కడా దొరకనటువంటి లిటరేచర్ని మనం ఇచ్చాం, దానియేలు గ్రంథములు సప్లై చేశాం. కనుక ప్రియులారా, ఇక్కడ గమనించవలసింది ఏమిటనగా, సాతానుడు ఏం చేస్తున్నాడండి? యేసయ్యను రాకుండా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు ఇంతమంది రాజులను పంపించాడు. అయితే యేసయ్య ఆగాడా? చెప్పండి, యేసయ్య ఆగాడా? ఆగలేదు. ఎలా వచ్చాడు? ఏ టైంలో వచ్చాడు? ఏ కాలంలో వచ్చాడు? ఏ శకంలో వచ్చాడు? అప్పుడు పరిస్థితులు ఏమిటో మనం ధ్యానించబోతున్నాం మత్తయి సువార్తలో. హల్లెలూయా. ఇదంతా కూడా ఇంట్రడక్షను దాదాపుగా ఒక ½ అన్ అవర్ పట్టింది. హల్లెలూయా. నేను మా క్రూ కమిటీ ఆశ ఏమిటనగా, కొత్త నిబంధనలో 27 పుస్తకాలని మంచి అటెండెన్స్తో ఏ ఒక్క క్లాస్ తప్పిపోకుండా అటెండ్ అయ్యి అనేక విషయాలు తండ్రి యొక్క ప్రణాళికను తెలుసుకొని, ఎందుకనగా ఇందులో అద్భుతమైన బుక్స్ ఉన్నాయి, ఏ ఒక్క పుస్తకాన్ని తీసివేయలేం. మరీ ముఖ్యంగా కొన్ని ఉన్నాయి. బుక్ ఆఫ్ రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథము, బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రీ పత్రిక, రోమీల పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, 4 సువార్తల బుక్స్. వీటిని ధ్యానించడం అనేది ఒక దీవెనకరంగా భావించాలి మనం. దీవెనకరం. నేనైతే ఇప్పటికీ కూడా దీవెనకరంగానే భావిస్తున్నాను. దాదాపు ఒక 15 to 17 years నుంచి బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తున్నప్పటికీ ఇందులో ఉన్న దీవెనలు తండ్రి పైనుండి మనల్ని చూస్తూ ఆశీర్వదించే విధానాన్ని మీరే తెలుసుకుంటారు. చూడండి, కొత్తగా పెళ్ళైనటువంటి ఒక దంపతులు 2 ఉన్నారనుకుందాం. వారి పెళ్ళికి మనం వెళ్ళాం, గ్రీటింగ్ చెప్పాం, ప్రార్థించాం, వచ్చాం. ఆ తర్వాత అమ్మాయి కన్సీవ్ అయింది, అనగా గర్భము వచ్చింది.
దానికి వెళ్ళాం, ప్రార్థన చేశాం. ఆ తర్వాత డెలివరీ అయ్యి ఒక చక్కటి బాబును కన్నప్పుడు దానికి వెళ్ళాం, ప్రార్థన చేశాం, వచ్చాం. ఆ తర్వాత నేమింగ్ సెరమనీ అంటారు, ఉయ్యాల్లో వేయడం, దానికి వెళ్ళాం, ప్రార్థన చేశాం, వచ్చాం. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళితే ఆ బాబు 5 సంవత్సరాల నుంచి కూడా ఏ ఎదుగు బొదుగు లేకుండా మంచంపై ఉంటే ఎలా ఫీల్ అవుతాము చెప్పండి? మీరే చెప్పండి. మనం ఎలా ఫీల్ అవుతాము? తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతుంటాడు? అవునా కాదా? చెప్పండి, మీరే చెప్పండి. ఆలోచించండి ఒక్క నిమిషం. ఏదో ఉపమానంగా చెప్పడం కాదు, ఆలోచించండి. 5 సంవత్సరాలు పెళ్ళయింది, కన్సీవ్ అయ్యారు, చక్కటి ప్రసవం జరిగింది, బారసాల జరిగింది, ఉయ్యాల్లో వేసాం, పేరు పెట్టాం, ఎదుగుదల లేదు. అదేవిధంగా 39 బుక్స్ కంప్లీట్ చేశాం, ఏ ఎదుగుదల లేదు, ఏమీ లేదు. ఎలా ఉంటుంది చెప్పండి? మీరే చెప్పండి, నేను కాదు, మీరే చెప్పండి. ఏమీ తెలియదు. 39 బుక్స్ అయిపోయినట్టు అయిపోయినాయి. చిన్నప్పుడు నేను చదువుకున్న క్లాసెస్ గుర్తుకొస్తున్నాయి. వారు కంప్లీట్ చేశారు సిలబస్ని, కానీ చదువుకున్న నాకు అసలు ఆ సిలబస్లో ఎంత ఎక్కిందో ఏమిటో నాకు తెలుసు. అలానే 39 బుక్స్ కంప్లీట్ చేశాం. వీఆర్ యాంటిసిపేటింగ్ అబౌట్ 27 బుక్స్. ఈ 39 పుస్తకాలు ఏమీ తెలియదు మనకి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా జరిగిపోయిన చరిత్రే. కదలకుండా పడిపోయిన కుమారుని చూసి తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారో, మనము కూడా 3 years ఎగ్జాక్ట్గా కంప్లీట్ చేశాం 39 బుక్స్కి. ఇక కొత్త నిబంధన తండ్రి ఎంతకాలం నడిపిస్తాడో నాకే తెలియదు. కనుక ప్రియులారా, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, బాగా ఒక టైం మేనేజ్మెంట్ని మీరు కేటాయించుకోండి. మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి. నేను 1998లో మారు మనసు పొందాక నేను ఒక డిటర్మినేషన్ తీసుకున్నాను. ఎవరితో సంబంధం లేదు, నాకు జ్ఞానము కావాలనుకున్నాను, పట్టుకొనే ఉన్నాను. అలానే ఆ జ్ఞానము మీకు కావాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీకు వచ్చేది దీవెనలు అంటాను నేను. బ్లెస్సింగ్స్ తలగా ఉంటారు, దీవెనతో ఉంటారు. నీ ప్రార్థనలన్నీ కూడా తండ్రి సముఖంలోకి చేరతాయి, ఆన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. వీటిని మనం పట్టించుకోవట్లేదు కనుకనే ఈనాడు సఫర్ అవుతున్నాను. నేను నెక్స్ట్ మెసేజెస్ సండేస్ చెప్తాను. నేను బ్రేక్ త్రూ ఎలా వస్తుంది, వైల్డర్నెస్ అనగా అరణ్య ప్రయాణాలు మనం ఎలా ఇప్పుడు మనం చేసేదంతా అరణ్య ప్రయాణాలే. వింటున్నాం కానీ పట్టించుకోవటం లేదు, అది బాధ. చూడండి, మనం బ్యాంకులో డబ్బులు వేసుకుంటాం, వ్యాపారస్తులకు బాగా తెలుసు. ఈవినింగ్ వచ్చిన కలెక్షన్ అంతా తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటారు. తెల్లారు చూస్తే ఈరోజు 10,000 వేస్తే తెల్లారు చూస్తే 10,000 అట్నే ఉంటాయి. మళ్ళీ రేపు తెల్లవారుదామో 15,000 వేస్తాడు, ఎల్లుండి చూస్తే 25,000 ఉంటాయి. ఆ తర్వాత వచ్చిందాన్ని వేస్తుంటాడు, తీస్తుంటాడు, ఆ బ్యాలెన్స్ చూసుకుంటూ ఉంటాడు. కానీ సమయం అని 24 గంటలకి బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ లేదండి. నిన్న 24 గంటలు 1 గంటన నువ్వు నీ అకౌంట్లో వేసుకోగలవా? నో. ఒక్క గంట దాకా పోతున్నారు ఎందుకు? 1 గడియను కూడా నీవు అకౌంట్లో వేసుకోలేవు, కానీ పట్టించుకోవడం లేదు. అందుకే సమయములను కాలములను ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. మనం దాన్ని వ్యర్థపరుచుకుంటున్నాము. కొలసీ పత్రిక 4:5 ప్రకారంగా, అపోస్తుల కార్యములు 1 3, 4, 5 వచనాల ప్రకారంగా సమయంలో వ్యర్థపరుచుకుంటున్నాం. వీఆర్ నాట్ కేరింగ్ టు రీడ్ ది బైబిల్, వీఆర్ నాట్ కేరింగ్ టు
pray. We are not caring to submit ourselves to the Lord. అయిపోయింది బ్రదర్, అయిపోయింది. ఈరోజు కూడా చూడండి 7:30కి వచ్చేసాం. అందుకే ఏ రోజుకు ఆ రోజు నువ్వు ఏం చేశావో ఆలోచించుకో, ఏం చేయబోతున్నావో ఆలోచించుకో. మత్తయి సువార్త 6:34 ప్రకారంగా ఏనాటి కీడు ఈరోజు ఏం చేసావు అది మిగులుతుంది నీకు, అకౌంటబిలిటీలోకి రాదు. ఒక్క సెకండ్ను కూడా తేలేవు. మనకున్న వీక్నెస్సే టైం మేనేజ్మెంట్ లేకపోవడం. అది మన వీక్నెస్. అది దాన్ని సరి చేసుకోవాలండి. అందుకు తండ్రి మనకి 66 పుస్తకాలతో ఒక వేదాంత గ్రంథమును, కెనానికల్ బైబిల్ అంటారు, ప్రమాణికము కలిగినటువంటి గ్రంథాన్ని ఇచ్చాడు తండ్రి. అటువంటి గ్రంథాన్ని మనం ఏం చేస్తున్నాం? చదవడానికి సమయం లేదు. పోనీ చదవడానికి సమయం లేకపోయినా వినటానికి సమయం లేదు. 3 years బలపం కట్టుకొని తిరిగాం. వినండి, నోట్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే అడగండి. మా దగ్గర మంచి క్రూ మెంబర్స్ ఉన్నారు, వారు చెప్పగలుగుతారు. ఎనఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మన మధ్యలో ఉన్న కాపర్లు ఉన్నారు, ఇవాంజలిస్టులు ఉన్నారు. తెలుసుకోండి. ఇంకా డౌట్ ఉంటే ప్రార్థించండి. గాడ్ విల్ ఆన్సర్ యూ. ఇప్పుడు ఆ విధంగా సాతానుడు ప్రయత్నిస్తున్న తరుణములో యేసయ్యను రాకుండగా చెయ్యాలని శత విధాలా ప్రయత్నిస్తున్న రోజులలో యేసయ్య ప్రవచనాత్మకంగా వచ్చుటన్న గురించే మనము ధ్యానిస్తున్నాము. ఈవెన్ దెన్ హీ విల్ కమ్. అది కూడా ఓపెన్గానే అనౌన్స్ చేస్తున్నాడు. దేవుడు ఓపెన్గానే అనౌన్స్ చేస్తున్నాడు. ఏమని? ఇదిగో రక్షకుడు రాబోతున్నాడు. ఓపెన్. సాతానుడికి ఇంకా కంపరం పుట్టింది. ఇంత ట్రై చేస్తున్నా ఇంకా వస్తున్నాడు. ఎస్, హీ విల్ కమ్. ఇప్పుడు చూడండి 45వ కీర్తన 7వ వచనము. ఇది కొంచెం లోతులో నుంచి తీసుకెళ్తున్నాను, జాగ్రత్తగా ధ్యానించండి. అందరూ వినండి, మరొకసారి రిపీటెడ్గా వినండి. ఇక్కడ నుంచి నేను మీకు అద్భుతమైన లోతులోని తీసుకెళ్తున్నాను. చాలండి, ఇది ప్రాఫెసీ. నాకెందుకో ప్రతి దాన్ని ఇనఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, నోట్ చేసుకుంటే బాగుంటుంది అనే కోరిక ఉంది. పోతే కొంచెము ఇన్సర్ట్ చేసుకోవడమే కష్టమన్న భావంతో కొన్ని ముందుకు వెళదామా అంటే వెళ్ళని. ఇట్లా ఈ 45వ కీర్తన రాసింది ఎవరో కాదు, కోరాహ కుమారులు. కోరాహ మీకు బాగా తెలుసు. మోషే మీద తిరగబడి అతను పోవడమే కాక ఒక 250 మందిని తనతో పాటు భూకంపంలో తీసుకెళ్ళినవాడు. కానీ ఆయన సహాయకులందరూ పోయినప్పటికీ కోరాహ కుమారులు ముగ్గురు. ఎంతమంది అండి చెప్పాలి? ఎంతమంది? ముగ్గురు. కోరాహ కుమారులు ఎంతమంది? ముగ్గురు. ఎల్కానా, నోట్ చేయండి. ఎల్కానా, అస్సీరు, మూడో పేరు చెప్తారా? అబియా, సాపు. ఈ ముగ్గురు కోరాహ కుమారులు. వీళ్ళు ఎన్ని కీర్తనలు రాశారు? 11 కీర్తనలు రాశారు. మనకున్న 150 కీర్తనలలో 11 కీర్తనలు వీళ్ళ చేతనే రికార్డ్ చేయబడింది. అందులో రాసిన అత్యున్నతమైనటువంటి కీర్తన ఈ 45వ కీర్తన.
ఈ 45వ కీర్తన కావ్య గ్రంథము అంటారు. దీన్ని ఏమంటారు? కావ్య గ్రంథాలు ఎన్నండి? ఎన్ని? 5. యోబు నుండి మొదలు పెట్టాలి, సరే వద్దులే. కావ్య గ్రంథాలు 5. ఈ కీర్తన రాసింది ఎవరు? కోరహ కుమారులు. ఏమంటున్నారంటే ఇక్కడ, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనులను ద్వేషించుచున్నావు అన్నాడు. కావున దేవుడు నీ దేవుడే, చూడండి, దేవుడు నీ దేవుడే, దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నిన్ను అనగా ఇక్కడనే దేవుని కుమారుని గురించి వివరిస్తున్నాడు, యేసయ్యను గురించి. నోట్ చేయండి, అక్కడ నిన్ను అన్న దగ్గర ఎవరి గురించి? పొద్దున సువార్తలు విన్నారు కదా, దేవుని కుమారుడు. దేవుని కుమారుని ఏ విధంగా హెచ్చించాడు అంటే, ఆ దేవుడే నీ దేవుడే, పొద్దున ఇనఫ్గా చెప్పాడు సంజీవ్. ఆ దేవుడే ఏం చేశాడు? చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో, తైలములో అన్ని రకాల తైలాలు చూసాం కానీ ఆనంద తైలాన్ని ఎవరైనా చూసారా? లేదు. సరే, దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం చాలదు. మీకు హెబ్రీ పత్రిక 1:9 ఉంటుంది ఆ ప్రాఫెసీ. కనుక నీ దేవుడే నిన్ను చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా. యేసయ్య చెలికాండ్రు ఎవరు? ఎక్కడున్నారు? ఇది మర్మాలు. వారికంటే హెచ్చగునట్లుగా తండ్రి ఏ విధంగా ఆయన కుమారుని హెచ్చించాడు అనగా, ఇప్పుడు చూడండి, ఇక్కడ 45వ కీర్తన 1-2 వచనాలు చూస్తే అక్కడ తెలిసిపోతుంది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. జీసస్. ఈ రాజు ఎవరండి? చెప్పాలి, జీసస్. మర్మంగా ఉంది కనుక నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఒక 45వ కీర్తనే నాకు ఒకసారి నేను ఎక్కడ క్వశ్చనీర్లో ఒక 2 hours చెప్పాను. నేను ఈ ఒక 45వ కీర్తన 2 గంటలు చెప్పాను క్వశ్చనీర్లో. నా రాజు అని దేవుడు అంటున్నది ఎవరిని? తన కుమారుణ్ణి. ఇప్పుడు ఏ రాజు అయితే రాబోతున్నాడో ఆ రాజును గురించి 45వ కీర్తనలో లిఖింపజేశాడు. తన చెలికాండ్ర కంటే. ఇక్కడి నుంచి లోతులోనికి వెళుతున్నాం. అందుకే యేసయ్యను గురించి తెలుసుకోవాలి అంటే చాలా మర్మం అండి. కొలసీ పత్రిక 2:2 ఏమని ఉంటుంది? దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై మనం ఉండాలని. దేవుని గూర్చిన మర్మము ఎవరు? క్రీస్తు ప్రభువు. అందుకే మనకు అర్థం కావట్లా. ఇప్పటికీ డిబేట్స్ పెట్టుకున్నాం. ఇప్పటికీ ఈ సోషల్ మీడియా యూట్యూబ్స్ నిండా కూడా రకరకాలైన వాళ్ళు, ఎవరి సెల్ ఫోన్ ఉంటే వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, అప్లోడ్ చేసి పారేస్తున్నారు. అందుకే చెత్త దూరిపోయింది. వాళ్ళకి అర్థమైంది చెప్తున్నారు. ఈనాడు అసలు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియకుండా అయిపోయింది. అందుకే యేసుక్రీస్తుని గురించిన మర్మమును మీరు తెలుసుకున్నారా అన్నాడు అక్కడ. ఆ దేవుడే యేసయ్యను మహిమపరుస్తున్నాడు. ఇంతవరకు అర్థమైందండి? యేసయ్య ఎలా వస్తాడో చూడండి, ఒక్క మాట చెప్తాను. యెషయా గ్రంథం 7:14 యేసయ్య ఎలా వస్తాడట? ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి
కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఏమంటే చెప్పండి, కన్యక గర్భము దాల్చి ఒక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. నిజానికి ఇమ్మానుయేలని పేరు పెట్టలేదే, పెట్టలా, యేసు అని పెట్టారు. ఇప్పుడు చెప్పండి, గాబ్రియేలు వచ్చి మరియ తల్లికి చెప్పింది కరెక్టా, మరి మర్చిపోయాడా? యెషయా రాసిన ప్రవచనము యొక్క మర్మమేమిటి? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీ గర్భములో నుండి ఒక రాజు రాబోతున్నాడు. నేను ఎసెన్స్ చెప్తున్నాను. తన ప్రజలను వారి పాపములో నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టుదురు. ఎందుకని రక్షిస్తాడు కనుక అతని పేరు యేసు. యేసు ఈజ్ ఈక్వల్ టు రక్షకుడు. కాటే బాబు, నువ్వు ముందు వచ్చి బోర్డు పెట్టాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నాట్ నౌ. ఇది రాయాలి. యేసు అనగా ఏంటండి చెప్పండి? యేసు అనగా అది. ఇమ్మానుయేలు అంటే రక్షకుడు కాదు, మనకి తెలుసు కదా. మరి అందుకే ఆ ప్రాఫెసీ ఎందుకు వచ్చిందో ఒక్క నిమిషం ఆలోచించండి. మరి ప్రాఫెసీ ఎలా నెరవేర్చబడింది? ఈ ప్రాఫెసీ భూమి పైన కాదు, పరలోకములోనే నెరవేర్చబడింది. భూమి పైన కన్యక గర్భము దాల్చి కుమారుని కంటే అతనికి ఏమని పేరు పెడతారట? యేసు. ఏం పేరండి? యేసు అనగా అర్థం ఏమిటండి? అది దేవుని యొక్క వ్యూహ రచన. అందుకే గబ్రియేలు చెప్పాడు, జస్ హిజ్ నేమ్ విల్ బి జీసస్ ఓన్లీ. యేసు, అంతే, యేసు. అదేంటండి అని అంటే దీనికి ఇంకా కన్ఫర్మేషన్ రెఫరెన్స్ ఇస్తాను మీకు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నది? మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే. ఏ నామమున? పెద్దగా చదవాలండి అది. ఈ నామముననే మనకు రక్షణ, మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశం కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ? రైట్ ఫ్రమ్ యాడమ్ టిల్ నౌ ఏ పేరు ఉన్నా ఆ పేరులో రక్షణ లేదు, ఆ నామములో రక్షణ లేదు. ఎంతమందికి అర్థమైందో చప్పట్లు కొట్టాలండి. అంత కష్టపడ్డాడు పీటర్. అక్కడ పేతురు కష్టపడి చెప్తున్నాడు, మానవునిగా పుట్టిన రక్షకుని పేరు యేసు. ఎందుకని పెట్టవలసి వచ్చిందంటే యేసు అనగా రక్షకుడు, రక్షకుడు అనగా యేసు. కనుక ఆ నామమునే రక్షణ ఉన్నది, ఇంకా మరి ఏ నామమున లేదు. లేదు. ఓ ప్రధాన యాజకులారా, శాస్త్రులారా, శాడ్యూసైస్లారా, పార్సీస్లారా, ఎవరైనా సరే నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి అని అరిచాడు. ఎవరు? పేతురు. అందుకు యేసుని పేరు పెట్టడం జరిగింది. మరి భువిపైకి రాకమనుపు యేసయ్య పేరేమిటి? అది ఇక్కడ 45వ కీర్తనలో వాడినటువంటి మర్మము. భువిపైకి రాకమనుపు ఆయనకు అనేక నామాలు ఉన్నాయి. చాలామంది అనుకున్నారు ఇప్పుడే పుట్టాడు, ఈ టైంలోనే పుట్టాడు, ఈ కాలంలోనే పుట్టాడు అని అనుకుంటున్నారు చాలామంది డిబేట్స్కి వచ్చేవాళ్ళు. నో నో నో. ఆయన జగత్తు పునాది వేయబడకమునిపే ఆయన పరలోకంలో ఉన్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22 నుంచి 30 వరకు ఉంటుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22 నుంచి 30. నేను ప్రధాన శిల్పినై అనాది కాలములోనే
ఆయన యొద్ద అనగా దేవుని యొద్ద ఉన్నవాడను ఎవరు? ఎప్పుడు మనం యేసయ్య అంటున్నాం, అక్కడ ఆయన పేరేమిటో నేను చెప్పలే. ఇంకా కుమారుడు అనండి. పొద్దున మనం విన్నాం కదా, దేవుని కుమారుడు, ద ఓన్లీ బిగాటన్ సన్. ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు పేరు యేసయ్యింది. ఇక్కడ రాకముందు పైన పేరేమిటో మనం ఎప్పుడు పట్టించుకోలే. ఇక్కడే గొడవ అంతా. మన గొడవ ఇక్కడనే కోడి తవ్వినట్టే. హూ ఈజ్ హీ? ఫ్రమ్ వేర్ హీ హ్యాస్ కమ్ ఆల్ ది వే. ఎందుకు ఆయన్ని మహిమపరచాలి? ఎందుకు నా కుమారుని ముద్దు పెట్టుకోండి అన్నాడు కీర్తనల గ్రంథం 2:12 లేని ఎడల ఆయన కోపగించును. ఎందుకు? మొదటి పేతురు పత్రిక 1:20 ఏమన్నది? గబాక తీసే చదవాలి ఎవరన్నా. నాకు ఒక రీడర్ కావాల్సి ఉంటుందండి. అమ్మగారు లేకపోయేసరికి, ఎందుకంటే ఆ వర్సెస్ పడాలి రికార్డింగ్లోకి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ. చాలు. జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడట. ఈ భూమి లేక మునిపే ఆయన ఉన్నాడట. ఎవరు? యేసయ్య. ఎక్కడున్నాడు? పరలోకంలో. చెప్పండి, ఎక్కడున్నాడు? అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోహాను సువార్త 17:5 ఏమంటున్నాడు? 17:5 తండ్రి లోకము పుట్టక మునుపు. చూడండి, యేసయ్య అంటున్నాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. బాబా, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద ఇప్పుడు మహిమపరచమంటున్నాడు. ఇక్కడ నేను యేసుగా ఉన్నాను, మానవ రూపిగా వచ్చాను, నేను యేసు అనే నామధేయంతో ఉన్నాను. అప్పుడు నీ యొద్ద జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాను. అప్పుడు నాకు మహిమ ఉన్నది. అప్పుడు నీతో నీ కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాను. ఇప్పుడు నాకు ఆ మహిమ కావాలి. ఆ మహిమలోనికి నేను రావాలి. యేసయ్య ఇక్కడికి వచ్చాక మనకు తెలుసు. కానీ ఇక్కడికి రాకమును పైన పరలోకములోనే చాలామందికి తెలుసు. దేవదూతలందరికీ తెలుసు. వారినే చెలికాండ్రు అన్నాడు. హల్లెలూయా. పరలోకంలో దేవదూతలందరికీ కూడా యేసయ్య తెలుసు. అప్పుడు ఆయన పేరు ఇమ్మానుయేలు అని, వాక్యమైన దేవుడని, దేవుని కుమారుడని, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన పేరే వాక్యము. ఆయనే క్రీస్తు. అర్థమవుతుందండి? ఎక్కడికి వచ్చిన తర్వాత మన యేసయ్య మన రూపంలో కనపడేసరికి మనకి చిన్న చూపు. పరలోకంలో యేసయ్య కాదు. అప్పుడు ఆయన పేరు వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే సమస్తమును సృష్టించెను. ఆ వాక్యములో వెలుగు ఉండెను. ఆయన ప్రేమ కలిగిన వాడండి. అందుకే భూమిపైన యేసయ్య మనలను ఎంత ప్రేమించాడు చూశారు కదా. ఎంతగా ప్రేమించాడు. లేకపోతే యేసయ్య ఎదురు రొమ్మున యోహాను ఆనుకొని కూర్చోగలడండి? ఒక శిష్యుడు మాట్లాడితే యేసయ్య ఎదురు రొమ్ము ఎక్కడ దొరుకుతుందో పోయి ఆనుకోవడానికి ట్రై చేశాడు. అయినా తండ్రి అబ్జెక్షన్ చేసేవాడు కాదు. అదేవిధంగా పరలోకములో కూడా అందరినీ కూడా, ఏం గాబ్రియల్ బాగున్నావా, ఏ మిఖాయేల్ బాగున్నావా, ఓ నలుగురు జీవులు, ఓకే, ఆర్ ఫైన్, ఆర్ యూ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం, చక్కగా పలకరిస్తున్నాడు. అందుకే తండ్రి వారితో ప్రేమను పంచుతూ కుమారుడుగా పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇమ్మానుయేలు అనే మాటకు అక్కడ అర్థం ఏంటంటే దేవుడే మనకు తోడు. అవునండి. ఇంతకీ
ఈ వాక్యమైన దేవునికి ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటంటే, దూతలతో మంచిగా మాట్లాడుతున్నాడు, సింహాసీనుడై ఉంటున్నాడు, అన్ని విధాల చక్కటి అడ్మినిస్ట్రేషను, రెవరెన్సెస్తో కూడుకొని ఉన్నాడు. ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో కావాలంటే ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న తండ్రి యొద్దకు వెళ్ళగలడు, రాగలడు. అర్థమైంది? ఇది అర్థమైందండి? ఇది ట్రినిటీ సబ్జెక్ట్లో నేను చెప్పబోయే అంశంలో ఒక భాగం. ఇప్పుడు ఈ వాక్యమైన దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళగలడు? తండ్రి చెప్పరేమండి? తండ్రి అని దేవుని యొద్ద. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలవాడే ఉన్నాడు అని చెప్పి మనం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోగలడు, నేరుగా తిన్నగా వెళ్ళిపోతాడు, మాట్లాడతాడు, తిన్నగా వచ్చేస్తాడు. ఏం మాట్లాడారో ఆ కార్యాలని చేస్తూ ఉంటాడు. వాళ్ళకున్న ఇంటరాక్ట్ అది. దేవదూతలకి ఈయనను చూస్తే నెల మనం పోదామా, అక్కడ దాకా ఎక్కడిది, కక్ష దాకా కూడా పోలేరు వాళ్ళు. ఇక్కడికి వెళ్ళేసరికి షాక్ వస్తుంది, ఎందుకంటే డాజిలింగ్ లైట్స్. కానీ ఈయన వెళ్ళిపోతాడు, పోతాడు, తండ్రితో మాట్లాడతాడు, తిరిగి వచ్చేస్తాడు. వాక్యమైన దేవునికి ఉన్నటువంటి ఇంటిమసీ ఏమిటనగా, ఆయన తిన్నగా చెప్పాలండి. ఇది అర్థమవుతుంది చాలండి, తర్వాత ట్రెంటీ అర్థమవుద్ది. ఇది అర్థమవుతుంది కనీసం. ఇవే ఆల్ఫాబెట్స్ అంటాను నేను. తెలుగు అక్షరాలు ఆ ఈ ఊళ్ళు రాకుండా ఒక పద్యం రాసేద్దాం, అడజనకాంచ భూమి సురడంబర తుంబి శిరసర, ఎవడి వల్ల కాదు. ముందు అక్షరాలు నేర్చుకోవాలి. అట్నే ముందు బేసిక్స్ నేర్చుకుంటే అప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. ఇది 3rd, 4th స్టేజెస్లో ఉన్న విషయాలు చెప్తున్నాను మీకు. నేనేదో కల్పించి చెప్పట్లే, 27 ఏళ్ల అనుభవాన్ని రంగరించి చెప్తున్నాను. ఆయన వెళ్ళగలడు, రాగలడు. అందుకే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద నుండి బయటికి వెళ్ళగలడు, దేవుని యొద్దకు రాగలడు, దేవునికి వెళ్ళగలడు, రాగలడు. దే ఆర్ హ్యావింగ్ దట్ మచ్ ఇంటిమసీ. బయటకు వస్తే మనలాగా నిద్దట్లో మెడ పట్టిన వాళ్ళలాగేం తిరగడు. ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఏముండదు. మిస్టర్ గాబ్రియల్, హౌ ఆర్ యూ? రా, ఇప్పుడు నేను యశో దగ్గర పోదాం అనుకుంటున్నా. కమాండేసరికి వాడు 4 కెరూబులు రావడం, ఎక్కువ కూర్చోవడం, శరాపుల మీద ఎక్కేసి దిగడం. ఆయన చాలా క్లోజ్గా ఉంటున్నాడు. ఆయన పేరే చెప్పండి. వాక్యమైన ఎన్ని పేర్లు ఉన్నాయి? వాక్యమైన దేవుడు, క్రీస్తు, ఇమ్మానుయేలు, ఇంకా ఎన్నైనా చెప్పచ్చు. ఏహో ఏరే, ఏహో నిసి, ఏహో షాబోత్, ఏహో షాలో షద్ద, అబ్బో అన్నీ ఆ పేర్లే పెట్టుకున్నారు. యామ్ అండ్ యామ్. కనుక వాక్యమైన దేవుడు ఆయన ఎక్కువగా 39 బుక్స్లో మనకి ఏ విధంగా కనపడ్డాడు? వాక్యమైన దేవునిగా కనపడ్డాడు. ఎలా కనపడ్డాడండి? ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామునకు దర్శనం ఉంది, వాక్యమైన దేవుడు ప్రత్యక్షమాయను. అక్కడ పేరు వాక్యమైన దేవుడు అనే ఉంది. వాక్యము ఏమొచ్చింది? వాక్యము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నాకు తండ్రి నామం ఉన్నది. తండ్రి నామం ఏమిటి? వాక్యము. ఈయనకున్నది వాక్యము. యేసయ్య ఏమన్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో ఏమన్నాడు చెప్పండి, చదవండి. జాన్, నేను తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. అయినను మీరు నన్ను చాలండి. అయినను మీరు నన్ను అంగీకరింపరు. యేసయ్య నామం ఏంటట చెప్పండి, వాక్యము చెప్పండి.
తండ్రి నామం. ఇప్పుడు మీ ఎదురు కనపడుతున్నది యేసు, కానీ నా ఒరిజినల్ నేమ్ ఏంటి? పరలోకంలో వాక్యం అయ్యా. ఇక్కడ మీకు యేసుగా కనపడేసరికి మీకు అర్థం కావట్లేదు. అలాగంటే మనకే అర్థం కావట్లేదు. మనం కూడా పెడతాం క్యాప్షన్స్, ఈజ్ నాట్ గాడ్ బై అని. ఇక అంతే, మన లైఫ్ ఇక అక్కడనే ఆగిపోతుంది. అలా బయటకు పోయిన వాళ్ళందరూ అక్కడనే తిరుగుతున్నారు, ఇంకా అక్కడనే తిరుగుతున్నారు. హూ ఈజ్ హీ ఏంటి? హూ ఈజ్ హీ కెన్ నాట్ ఇన్ యువర్ లైఫ్ టైం. లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. యేసయ్య పేరేమిటో స్పష్టంగా రికార్డ్ చేశాడు డాక్టర్ లూక్. 3వ అధ్యాయము 2వ వచనము. అన్నయు కయఫయు ప్రధాన యాజకులుగా ఉన్న దినములలో అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అబ్బా, యేసు అని లేదేంటి? బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చింది యేసు కదండి. ఎవరు వచ్చారట? అది యేసయ్య పేరు. ఇక్కడికి రాకమునుపు వాక్యము మనకు అర్థమవడానికి రికార్డ్ చేస్తున్నాడు తండ్రి. మనం అయి చదవం. ఆయన తండ్రి అన్నాడుగా. ఆయన తండ్రి ఎందుకు అన్నాడో పొద్దున ఇనఫ్గా విన్నాం మనం. తండ్రిని మహిమపరచడానికి కుమారుడిని మహిమపరచడానికి తండ్రి పడుతున్న తాపత్రయం అంతా మార్నింగే విన్నాం. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఒకసారి వినండి. ఇప్పుడు యేసయ్య నామధేయం ఏమిటండి? వాక్యము. పరలోకములో వాక్యమైన దేవుడే భూమిపైన యేసు అనే నామధేయంతో మన మధ్య తిరిగాడు. అందుకే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13, 15. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. చాలండి. దేవుని వాక్యం అనే నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. ఆయనే యేసయ్య. ఆయనే యేసయ్య. మనకు కనపడిన యేసయ్యను యేసయ్య అనుకుంటున్నాం. ఆయనే వాక్యమైన దేవుడు. ఆ యేసుగా రాకుండా చేయాలని ప్రయత్నం చేసిన సాతానుడు తీర బెత్లెహేములో యేసు అని పేరు పెట్టి దేవదూతలందరూ వచ్చి కొనియాడుతుంట చూస్తూ కూర్చుండిపోయాడా? రే 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 ఆల్ మై ఎఫర్ట్స్ హ్యావ్ బికమ్ ఇన్ వెయిన్. ఎన్ని చేశానో, అతల్యాన్ని తెచ్చాను, యజబేల్ని తెచ్చాను, అబ్బో ఏమి కాలే. నెబుకద్నెజర్ని పంపించాను, అబ్బా 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 అబ్బా. షల్మానేశ్వర్ 5, ఓఫ్ ఓఫ్ ఓఫ్. యాంటీయోక్ ఎఫెఫ్నిస్ 4, బాబా బాబా. ఏది వర్కౌట్ కాలేదే. చివరికి వచ్చేసాడే. రావడమే కాదు, అద్భుతము, నా పేరే వాక్యం అంటున్నాడు. అయిపోయింది. ఇక ఎక్కడి నుంచి చెప్తాను. పరలోకంలో వాక్యమైన తండ్రి ఎవరో సాతానుడికి బాగా తెలుసు. బాగా తెలుసు. ఎందుకనగా యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చదివితే అక్కడ ఆ సాతాను యొక్క వర్ణన ఎంత క్లియర్గా ఉందో చూడండి. 28 యెహెజ్కేలు 13 చదువుతున్నాను చూడండి. దేవుని తోటకు ఏదేనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్య కాంతమణి, రక్తపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అనే అనేక డైమండ్స్తో అలంకరించబడ్డాడు. అతడు అభిషేకము పొందిన కెరూబు. ఏమండి, అతని జ్ఞానవంతుడు. 16వ వచనంలోకి వచ్చేసరికి నీవు అనగా ఆ లూసిఫర్, నీవు అన్యాయము పెంచుకొని పాపము చేస్తూ వచ్చితివి కనుక, 17వ వచనంలో నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి, కావున నేను నిన్ను నేలన పడవేసేదను అని తండ్రి పడేశాడు. ఇప్పుడు ఈయనకున్న ప్రాబ్లం ఏమిటంటే, వాక్యమైన తండ్రిని చూసినప్పుడల్లా లూసిఫర్కి తట్టుకోలేకపోతున్నాడు. అర్థమవుతుందండి?
పరలోకములో అతను జ్ఞానవంతుడే. మీకు తెలుసు, మార్నింగ్ స్టార్ చాలామంది ఉన్నారు, ర్యాంకుడ్ దూతలు చాలామంది ఉన్నారు, కోట్లాది దూతలు ఉన్నారు. అందులో లూసిఫర్కి వాక్యమైన దేవుని చూసినప్పుడల్లా ఏంటి ఆయనకి వందన సమర్పణలు, ప్రతి దూత అబ్బా ఏమిటా రెస్పెక్టు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతారా? ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృష్టించితివి. ఇక కొనియాడుతుంటే వీడిక్కడ తట్టుకోలేకపోతున్నాడు. జెలసీ, హిపోక్రసీ అంతదాకెందుకు. మనలో ఒక మంచి బోధకుడు ఎవరైనా మంచిగా ప్రసంగిస్తే, బ్రదర్ నువ్వు చాలా బాగా చెప్పావు అంటాడేమో చూడండి, ఒక్కడిని చూపించండి నాకు, ఒక్కడిని. సిస్టర్ మీరు ఎంత చక్కగా ప్రార్థన చేశారండి, ఎంత చక్కగా చెప్తున్నారండి, ఒక్కళ్ళు. ఈయన కిరీటాలు ఏం పడిపోతాయి? నీ జ్ఞానం పోద్దా? చెప్పండి, ఒక్కళ్ళు. అందరూ వాక్యమైన దేవునికి నమస్కారం చేస్తుంటే నీ ప్రాబ్లం ఏమిటి లూసిఫర్? నీకేం తక్కువైంది? ఇంతకైనా ఎవరు అనుకుంటున్నావు? వాక్యమైన దేవుడు మనతో కలిసి ఉంటున్నాడని చెప్పేసేసి నీతో ఈక్వల్ అనుకుంటున్నావా? అసలు నిన్ను సృజించిందే ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అది కొంచెం స్నేహంగా ఉంటే చాలు, భుజం మీద చేసి ఏం బ్రో అనే రోజులు ఇవి. అరే అతను పెద్ద దైవజనుడు, నిన్ను తమ్ముడు రా అని చెప్పి భుజం చేసి వెనక తిరిగి బ్రో అన్నపూర్ణ హోటల్ పోదామా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? వాక్యమైన దేవుడు నీ దగ్గరికి వచ్చి లూసిఫర్ అయినసరికి నువ్వు తట్టుకోలేకపోతున్నావా? ఏమిటి నీ బాధ? ఆయన సృష్టించాడు నిన్ను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో నోట్ చేయండి. అంతే, సమస్త సృష్టి ఆయన చేతనే జరగబడింది. అవి ప్రధానులైనను, అధికారములైనను, ఇంక ఏదైనాను కానివ్వండి. ఎవరు సృష్టించారు? వాక్యమైన దేవుడు. వాక్యమైన దేవుడు సృష్టిస్తే నీకు ఆయన చూస్తే జలసీ వస్తుందా? ఇప్పుడు మనలో చక్కగా బోధించే వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. ఐ నో ద ప్రీచర్స్ ఆర్ దేర్ హియర్. వాళ్ళని బోధిస్తే ఎంకరేజ్ చేయండి. మీ కిరీటాలు ఏం రాలిపోవు. లాగి కింద పారేయకండి. లూసిఫర్కి వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే అసూయ. అరే ఆయనను అందరూ నమస్కారం అంటున్నారేంటి, నాకొక్కళ్ళు నమస్కారం పెట్టరేంటి? నీ దగ్గర ఏముందని పెట్టడానికి? ఆయన మాట్లాడితే వెళ్ళిపోగలడండి తండ్రి దగ్గరికి, మళ్ళీ వస్తాడు. నీవు ఆ బయట కూర్చోవాలి. నువ్వు వెళ్ళగలవా? అసలు వాక్యమైన దేవుని దగ్గరికే నువ్వు పోలేవు. అందుకే 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని బాగా అర్థం చేసుకోగలిగితే, 1 కొరింథీ 8:6 అర్థమైతే పరలోకం అర్థమైనట్టేనండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, మళ్ళీ ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. మళ్ళీ రిపీట్ ఇట్. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆగుదాం. మనకు ఒక్కడే దేవుడున్నాడు. చెప్పండి, మనకు ఒక్కడే దేవుడు అక్కడున్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలవాడై ఉన్నాడు. తర్వాత ఆయన తండ్రి తర్వాత ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆగుదాం. ఆయన నుండే సమస్తము కలిగెను. చూసారా? సమస్తం కలిగింది ఎవరి నుండి? తండ్రి యొద్ద. చెప్పరేమో, అందరు పలకాలండి. తండ్రి యొద్ద నుండి సమస్తము ఆయన నుండే కలిగింది.
మరి ఎలా కలిగింది ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన నిమిత్తమే మనమందరం. ఇప్పుడు మనమందరం ఎవరి నిమిత్తం ఉన్నాము? 1 తిమోతి పత్రిక 6:16 నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే. మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే వాక్యమైన దేవుడు. హల్లెలూయా. మనకు ప్రభువు ఒక్కడే. అది ఎందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను. ఆ ప్రభువు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. అరే, ఆయన ద్వారా ఎలా కలిగింది అనగా వెళ్తున్నాడు. ఓకే, బయటకు వస్తున్నాడు. సృష్టి కావాలన్నాడు కనుక సూర్యచంద్రులు కలుగునుగాక, జలచర రాశులు కలుగునుగాక, సమస్త జంతువులు పుట్టునుగాక, మానవులను ఏర్పరచమన్నాడు కనుక మానవులను ఏర్పరుస్తున్నాను. చేసినంత ఎవరు? వాక్యమైన దేవుడు యేసయ్య. పోతున్నాడు, ఏది కావాలో చెప్తున్నాడు, వచ్చి చేస్తున్నాడు. నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నిన్ను చేసింది కూడా ఆయనే. ఒకసారి మళ్ళీ కొలసి 1:15 చదవండి. సరే, ఇది కంప్లీట్ చేద్దాం. ప్రభు ఒక్కడే చదవండి. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారం. మనము ఆయన ద్వారా కలిగిన. మనము అనగా కనపడే కంప్లీట్ సృష్టి ఎవరి ద్వారా కలిగిందండి? చెప్పాలందరూ. ఆయన ద్వారా. రైట్. తర్వాత అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అది మనకి ఈ జ్ఞానం లేదు. అసలు ఎవరి ద్వారా మనం పుట్టాము, ఎందుకు పుట్టాము, ఎవరు కోరుకున్నారు, ఎందుకు మనం చేయబడ్డాము, మనం ఎందుకు వస్తున్నాము, ఎందుకు పోతున్నాము, దీనికి ఇన్ఛార్జ్ ఎవరు, దీన్ని కాపాడుతున్నది ఎవరు, దీన్ని కాయుతున్నది ఎవరు, దీన్ని గవర్నెన్స్ అంతా ఎవరు చేస్తున్నారు? ఇదంతా చూసేసరికి అదేదో నాకుంటే బాగుండు అనుకున్నాడు లూసిఫర్. తట్టుకోలేకపోతున్నాడు. దేవుని పవర్స్, వాక్యమైన దేవుని పవర్స్ లూసిఫర్కి బాగా తెలుసు. అది నాకు కూడా ఉంటే ఎంత బాగుండని ఆలోచించి బుర్ర పాడు చేసుకొని, ఎప్పుడైనా సరే ఎదగాలనుకునేవాడు ఎదగండి, ఎదుటివాడి మీద పడి ఏడవకండి. నువ్వు ఏడుపు తప్ప ఏం మిగలదు నీకు చివరికి. యూ కెనాట్ బికమ్ లైక్ యువర్ గురువే శిష్యుడే. మత్తయి సువార్త 10:24 అంటాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈ జ్ఞానము అందరి యందు జ్ఞానం లేదు. అందుకే పౌలు గారు ప్రతి పత్రికలో రికార్డు చేశాడు. ప్రతి పత్రికలో యేసయ్య అంటే మీరు ఏమనుకుంటున్నారు, యేసయ్య అంటే ఏమనుకుంటున్నారు? 14 పత్రికల్లో ఆయనకి ఎక్కడ టైం దొరికితే అక్కడ రాస్తూనే పోయాడు. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో నోట్ చేయండి చాలు. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 18 వచనాల్లో, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20, 21 వచనాల్లో, ఆయన అదృశ్య లక్షణాలు ఎవరిలో కనపడుతున్నాయి మనకి? వాక్యమైన దేవునిలో. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, అధికారులకు శిరస్సు ఎవరనుకుంటున్నారు? చెప్పండి. వాక్యమైన దేవుడు. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. చాలండి. అటువంటి యేసయ్యను తట్టుకోలేకపోయాడు లూసిఫర్. అర్థమైంది కదండి ఇప్పుడు మీకు? అందరికి అర్థమైందా? పరలోకములో లూసిఫర్ అసలు అటు ఆ సింహాసన వైపు చూస్తే వీడు కింద మీద అయిపోతున్నాడు. అందుకే చూడండి, మన ఇళ్ళల్లో కూడా ఇంటి పక్కనోడు కారు కొనుక్కుంటే వీడికి నిద్ర పట్టదు.
ఇంటి పక్కన వాడి దగ్గర 59 ఇంచెస్ టీవీ ఉంటే వీడు నిద్రపోడు. ఇంటి పక్కన వాళ్ళు సంతోషంగా ఉంటే వీడు నిద్రపోడు. అసలు వాళ్ళకి వీళ్ళ సంబంధం ఏంటి? వాళ్ళ కుటుంబం వాళ్ళది, నీ కుటుంబం నీది. అబ్బే, వీళ్ళ ఫోకస్ అంతా ఎక్కడ? లూసిఫర్ ఫోకస్ అంతా వాక్యమైన దేవుని మీదనే ఉంది. అందుకే తండ్రి అన్నాడు, నన్ను ఘనపరిచినట్టుగా నా కుమారుని ఘనపరచాలి. అర్థమవుతుందండి? అందుకే చక్కటి లేఖనము ఐజయా, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనము. ఐజయా 14:12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. ఏం లేదండి, దీనికి ఎందుకు పడ్డాడో మీకు తెలుసుగా. నేను చెప్పడం దీనికి ఇంకా ఎందుకు పడ్డాడు చెప్పండి, మీరే చెప్పండి. ఏం దూరింది? అసూయ. చెప్పండి, ఏం దూరింది ఆయనలో? అసూయ. ఓ తేజో నక్షత్రమా, మార్నింగ్ స్టార్, నువ్వెందుకు పడిపోయావు? నేల మట్టుకు ఎందుకు పడిపోయావు? ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును ఎత్తింది. ఇంకో సింహాసనము ఆకాశ నక్షత్రాలకి మార్నింగ్ స్టార్స్ పైన పెట్టుకుంటాడట ఈయన. అసలు ఇతనికే ఠికానా లేదు. ఉత్తర దిక్కున చూడండి, మహోన్నతునికి సమానముగా చేసుకుందునని 14:14. మహోన్నతునితో సమానుగా నన్ను సమానుగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా, అందుకు తోసిపారేశాయండి. అర్థమైందండి? ఇప్పుడు గర్వము బోధకులలో అసలు రానియకండి, మెడబట్టిన వాళ్ళకి చేయకండి. మనకున్న జ్ఞానం ఎంత, మనం ఎంత. కొందరు చూశారు అసలు, ఓహో సింగిల్ ఫైట్లో అందరిని ఓడించానంటాడు. ఏంటో మరి దాని కత్తి యుద్ధాలా? 66 పుస్తకాలు, ఏ పుస్తకాన్ని మనం చదవలేము, సింగిల్ ఫైట్ అంటారు. జెలసీ, హిపోక్రసీ, ఉక్రోషము, అక్రోషము, ఎన్ని పదాలు ఉన్నాయో తెలుగులో. డామును పడిపోయాడు. అసలు దీనికి కారణం ఇతనికి భజన పనులు ఎక్కువయ్యారండి. అది ప్రాబ్లం. మనకు కూడా అంతే. చూసారా, వెనక చూడండి, ఎక్కేస్తుంటారా, నీవు చెప్పినట్టు ఎవరు చెప్తారు అనేసరికి నిజమే అనుకుంటాడు ఆయన. పేర్లే పెట్టుకుంటారు, బిరుదులు పెట్టుకుంటారు, డిడి అంటారు, బీటీహెచ్ అంటారు, ఎంటీహెచ్ అంటారు, డాక్టర్స్ అంటారు, ఏవేవో పెట్టుకుంటారు. పాపం ఆయన వీళ్ళేగేస్తారు. అందుకే చూడండి, రాజుల పక్కన భట్రాజులు పెట్టుకుంటాడు. కవచం ఇది పరమ పవిత్రం అంటే వీడు ఒక వాడు పొగడికి వీడు ఆగలేడు. వాడికి ఎక్కువగా వీడు ఇంకో భజన పడి ఉంటాడు కదా, రక్ష ఇది అనేసరికి వీడు కొట్టేస్తాడు. భజన బయటకు పోతే ఇద్దరు అనుకుంటారు ఇదంతా ఎదవరా అని. లూసిఫర్ పడిపోవడానికి కారణం అతని ఫ్రెండ్సే. అందుకే నీ చెలికాళ్ళలో కొందరు ఏం చేశారంటే పిచ్చగా ఆలోచించడం మొదలుపెట్టారు. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం, పెద్ద కదవండి, 31:9. నా టైం అయిపోతున్నట్టుంది. 10 to 8కి ఇచ్చారంటే 10 to 7, 10 to 8, 1, ఇంకా 4 కల్లా విస్తారమైన కొమ్మలతో మళ్ళీ మెల్లిగా చదవండి. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున, నేను దానిని శృంగారించిన, దానిని అన్న దగ్గర సాతానుడు లూసిఫర్ని రాసుకోండి. నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీ, ఓహో దేవుని వనమైన ఏదెనులో ఉన్న వృక్షములని అనగా దేవదూతలందరూ దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. అది కొందరు చూడండి, అక్కని ఎగేస్తారు. అన్న నీ తర్వాతనే అన్న అంటే నిజమే అనుకుంటాడు. వీడిని ఎగేసి ముందుకు తోశారు, వీడు పడిపోయాడు.
వీడు పడ్డాక వాళ్ళు పడ్డారు. బ్యాచ్ పడిపోయిందండి. ఇప్పుడు ఆ బ్యాచే తిరిగేది. మీకు అర్థమవుతుందండి మర్మం? ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12, 13 వచనంలో ఈ బ్యాచే అంధకార దుష్ట సమూహం ప్రధానులైన ఏవేవో రాశారే, అదంతా ఈ బ్యాచే. భజన బ్యాచ్. ఆ నెగేశ్వరాడు పడ్డాక కూడా నన్ను వదిలిపెట్టలే, నువ్వే మాకు రాదువి అంటాడు. నిజంగా సింహాసనం గుంజుకొని కూర్చున్నాడు. చదవండి ఒకసారి 6:11 బాగుంటుంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా ఏం చదువుతున్నారు? 6:11 ఎఫెసీ 6:11 6లో చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ బ్యాచ్ అంతా ఎవరు చెప్పండి? ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఈ బ్యాచ్ అంతా ఎవరు? లూసిఫరు, అతన్ని ప్రావోకేట్ చేసి పడిపోయిన వాళ్ళు. ఎక్కడున్నారు అంటే వీళ్ళకి మధ్యలో ఆగిపోయారు. పాపం ఇటు కింద లేరు, ఇటు పైన లేరు. వాళ్ళదేంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. అలా మనం కూడా అటు ఇటు కాకుండా కొందరు ఆగిపోయారు. ఇప్పుడు చూడండి, ఎహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16 ఏదేని వృక్షములన్నీ పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి. అన్నా నువ్వు పడిపోయావు, మేము పడిపోయాం. చాలా ఇంపార్టెంట్ అండి, అది నోట్ చేయండి. 31, 9 and 16 అసలు మర్చిపోకండి. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ నాకు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. కనుక ఏమయ్యారు వీళ్ళు? ఇక మనం కూడా అంతే కదా, ఓదార్చుకుంటున్నారు. ఏం చేస్తారు? కేవలము లూసిఫర్కున్న జ్ఞానం ఏమైంది, అందం ఏమైంది, చివరికి ఎక్కడున్నాడు, ఎటు వాడుకుంటున్నాడు? అందుకే యేసయ్య తనను శాశ్వతంగా చితకదొక్కడానికి తన మేధాలో ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఓపెన్ చేసి ఆ మర్మాన్ని బ్లాక్ చేసి తన క్రియలు జరిగిస్తున్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, పరలోకములో యేసయ్యను చూసి దూతలందరూ కూడా కొనియాడుతుంటే తట్టుకొని బ్యాచ్ ఎక్కడొచ్చి పడ్డారు? కింద వచ్చి పడ్డారు. అటు ఇటు కాకుండా అయిపోయారు. ఇప్పుడు ఆయనే యేసుగా మన మధ్యలోనికి వచ్చేసరికి ఇప్పుడు ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అంతే, మన బ్యాచ్ సేమ్. ఈయన యేసు దేవుడేనా అన్న? చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు కదా అంటే గలీలో నుంచి వస్తాడా? అరే కుష్ఠరోగం, అరే నీళ్ళపై నడుస్తున్నాడు కదా. మరి ఏం కావాలి వీళ్ళకి? చెప్పండి, ఏం కావాలి? ఆయన నాలాంటి మనిషి, అంతవరకు ఆలోచన. అక్కడ లూసిఫర్ అనుకుంది అదే. ఆయన ఏమనుకుంటున్నాడు అంటే నాలాగా కనపడుతున్నాడు అనుకుంటున్నాడు, కానీ ఆయన మాట్లాడితే ఎక్కడ పోతున్నాడు? మరి యేసయ్య మాట్లాడితే ఎక్కడ పోతున్నాడు? అదే కొండ దగ్గర తండ్రి. అలవాటు ఎక్కడ మానుకుంటున్నాడండి? లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడితే ఎక్కడికి వెళ్తున్నాడు? వెళ్ళడం, మోకాళ్ళు ఉండడం. ప్రభువా ఏం చేయమంటావు? ఆయన ఏది చెప్తే మళ్ళీ అది చిక్కన చేయడం. మిస్టర్ పీటర్, మిస్టర్ ఆండ్రూస్ అందరిని పిలవడం. ఏది చెప్తే అది చేస్తున్నాడు. పైన ఏది చెప్తే అది చేస్తున్నాడు. భూమి పైన క్లాప్స్ కొట్టండి. దీనిని మనం తట్టుకోలేకపోతున్నాం.
ప్రధాన యాజకుడైన అన్న, కైఫాస్, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, స్కాలర్స్, డీడీ, రీసెర్చ్ స్కాలర్స్, గమలీయులు, ఫారిసీస్ అండ్ సడ్యూసీస్ అందరూ కూడా ఎవరిని చూస్తే, యేసయ్యని చూస్తే అదే అసూయ. ఇక్కడ యేసయ్య ఎవరిని పెడతాడు? కమాన్ బ్రో అంటున్నాడు. వీళ్ళు అది తట్టుకోలేకపోతున్నారు. అగ్రపీఠాలను కోరుకునేవారు వీరు. యేసయ్య అలా కాదు, ప్రేమామయుడు, కరుణామయుడు. కుష్ఠరోగా రా అంటున్నాడు, కౌగిలించుకుంటున్నాడు. అమ్మా అంటున్నాడు పాపం స్త్రీ. యేసయ్య పాదములు తాకినటువంటి ఆ స్త్రీ ఎటువంటి పునీతురాలు చెప్పండి. అటువంటి తండ్రి మన మధ్యలోనికి వస్తే డిబేట్స్ పెట్టుకున్నాం. ఇప్పటికీ నమ్మటం లేదు. ఎలా నమ్ముతాం? అందుకే యేసయ్య ఈ భూమిపైన ఒకే ఒక మాట మాట్లాడాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఏమన్నాడు? నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. ఏమన్నాడండి? నేను తండ్రి అంటే అర్థం ఏంటండి? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడే ఉండను. యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో నీవన్నీయు నావి, నావన్నీయు ఎలా అవుతాయి? యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాల్లో నేను తండ్రి యొద్ద తీసుకొని చెప్తాను, నాలోనివి తీసుకొని పరిశుద్ధాత్ముడు చెప్తాడు, మేము ముగ్గురము ఏకమై ఉన్నాము. మనకు కేవలం యేసయ్య కనపడుతున్నాడు. సమయం అయిపోయింది. ఇంకొక క్లాస్ తీసుకుంటే మంచిది. చూడండి, ఎగ్జాక్ట్లీ 1.5 hours అయింది. 10 to 7కి నేను తీసుకున్నాను, 8:20కి వదిలేస్తున్నాను. మరి ఇంతకీ దేవుని యొక్క కోరిక ఏమిటి? మార్నింగ్ విన్నారు. దేవదేవుని యొక్క కోరిక ఏమిటి? కుమార్ని ముద్దు పెట్టుకోవాలి, కుమార్ని మహిమపరచాలి, కుమార్ని రికగ్నైజ్ చేయాలి, హెవెన్లో కానీ ఎర్త్ మీద కానీ. అవన్నీ వదిలిపెట్టి డిబేట్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. సిగ్గుపడాలి. పైన తెలిస్తే కింద తెలుస్తుంది, కింద తెలిస్తే పైన తెలుస్తుంది. ఇవి రెండు తెలిస్తే మర్మం తెలుస్తుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క సమస్తమైన దైవ లక్షణములు యేసుక్రీస్తు నందు గుప్తములుగా ఉండిపోయి 100% గాడ్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మహాదేవుడు. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఆ మహాదేవుడు దేవుని యందు కలిసిపోయి ఉన్నాడు. దేవుని యందు చెప్పలేమండి, కలిసిపోయి ఉన్నాడు. ఎవరు? యేసయ్య దేవుని యందు. అందుకే అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాల్లో నేను తండ్రి ఏకమే, నావన్నీ ఆయనవి, ఆయనవన్నీ నావి. ఈ జ్ఞానం మనకి లేదు. వీటిని మనం చదవం, వీటిని పట్టించుకోం. పరలోకం సంగతి మనకి తెలియదు, మన లోకం సంగతి మనకే తెలియదు. అన్నా యేసయ్య తండ్రి ఎక్కడ ఉన్నాడన్నా? ఎప్పుడైనా చదివావు అసలు నువ్వు 4 సువార్తలు? తండ్రి అన్నాడు కదన్నా. మరి తండ్రి అనకపోతే ఏమంటారు? మనం అనలేము తండ్రిని తండ్రి అని. అందరం లేచి నిలబడదాం. నెక్స్ట్ వీక్ మరి దేవుని కోరిక ఏమిటి చెప్పండి.
ఏమిటి? దేవదేవుని యొక్క కోరిక అగెన్స్ట్ హిస్ సన్, ద ఓన్లీ బిగాటన్ సన్. కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ప్రేమించి పంపించిన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు కనపడటం లేదు, రెస్పెక్ట్ లేదు, విశ్వాసం లేదు, ఆలోచించేది లేదు, వినేది లేదు, పట్టించుకునేది లేదు. రెండు చేతులు పైకెద్దాం. దయచేసి ఎవరు వెళ్ళకండి. సహజంగా ప్రార్థన అంటే వెళ్ళిపోతుంటారు. మనము కొత్త నిబంధనలోనికి వెళ్ళబోతుండగా అసలు బైబిల్లో ఉన్నటువంటి 39 పుస్తకాల్లో ఉన్న దేవుని యొక్క వ్యూహ రచనను మనకు తండ్రి వివరించాడు. ఆయన కొందరు జనాంగమును ఏర్పరచుకున్నాడు బికాజ్ ఆఫ్ దేర్ ఫెయిత్ఫుల్ డీడ్స్ లైక్ అబ్రహాం, ఇస్సాక్, ఐజాక్ అండ్ జాకబ్స్, నోవా. చూడండి, చిన్న చిన్న వాళ్ళు కూడా అర్పక్షదు. లేకపోతున్నాం. ప్రభువు యొక్క ఉనికి మనకు బాగా తెలుసు. యేసయ్య మన కొరకు దిగి వచ్చే రక్తాన్ని చిందించాడన్న సంగతి మనకి బాగా తెలుసు. ఆయన పట్టించుకోవడం లేదు. పరలోకములో దేవదూతలు సైతము పట్టించుకోలేదు. భూమిపైన మన కొరకే దిగి వచ్చిన యేసయ్యను మనమే పట్టించుకోవడం లేదు. ఆయన రక్తమును చూసి హేళన, ఆయన నామమును చూసి హేళన. నవ్వారు, నవ్వులు పాలయ్యారు. కానీ మనము ఈ 27 పుస్తకాల్లో తెలుసుకోవాలనే ఒక తపన, తీవ్రత కలిగిన వారమై నేర్చుకోవాలి. నీవు విశ్వాసాన్ని పెంపొందించుకో. యేసయ్యను హత్తుకొని జీవించు. మార్నింగ్ అంతా విన్నారు. యేసయ్యను హత్తుకొని యేసయ్యని మహిమపరచండి. ఎందుకు మధ్యవర్తిగా రావలసి వచ్చింది? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనము, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఆ మధ్యవర్తి యేసయ్య. యేసయ్య నీ కొరకై నా కొరకై దిగి వచ్చాడు. పాపక్షమాపణ గావించాడు. సిలువలో వ్రేలాడాడు. సమస్తమును నేను నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. అదే న్యూ కవెనెంట్, రక్తముతో కూడిన నూతన నిబంధన. రెండు చేతులు ఎత్తండి, మారుదాం. ఒకే ఒక్క మాట, యేసయ్యా, యేసయ్యా, నీ యొక్క శక్తిని బలమును పరలోకములో దూతలు వినలేకపోయారు, చూడలేకపోయారు, గ్రహించలేకపోయారు. కానీ మేము తెలుసుకుంటున్నాము. మా బలహీనతలను క్షమించండి, మా అవిశ్వాసమును క్షమించండి. యేసయ్య మాకు కావాలి. యేసయ్యే వాక్యమైన దేవుడిని తెలుసుకున్నాము. యేసయ్యే మాకు శిలువ రక్తమును చిందించాడని తెలుసు. యేసయ్యే మమ్ములను పరలోక రాజ్యములోనికి తీసుకువెళతాడని తెలుసుకున్నాము. కనుక మా ప్రార్థన ఆలకించండి, మా కుటుంబాలను దీవించండి, మా గర్భఫలమును ఆశీర్వదించండి, మా సమస్తమైన బలహీనతలను తీసివేయండి. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేస్తూనే ఉండండి. వాట్ డూ యూ వాంట్? యాక్చువల్లీ నీకేం కావాలి అడుగుతూనే ఉండండి. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా? నిజంగా పైనున్న దూతలే ప్రభువుని కొనియాడుతున్నారు.
క్రింద ఉన్న మనము ఆ దేవుని కొనేలేకపోతున్నాం. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా, పరిశుద్ధ 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 ప్రభువా. జనక కుమారాత్మలను ఏకదేవా, జనక కుమారాత్మలను ఏకదేవా, ఘన మహిమ చెల్లును ధనరాని చముగా, ధన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును, ఘన మహిమ తెల్లును ధన రాని చముగా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్ పరలోకపు దూతలే తండ్రిని కొనియాడుతూ స్తుతిస్తూ, తెలుసుకొని ఈనాడు వాక్యమైన దేవుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే క్రీస్తు అయి ఉండెను, ఆ వాక్యమే ఇమ్మానుయేలై ఉండెను, ఆ వాక్యమే యేసు అని నామమున మన మధ్యలోనికి వచ్చెను, ఆ వాక్యమే యేసు క్రీస్తుగా మన మధ్య వసించి, ఆ యేసు క్రీస్తే క్రీస్తు యేసుగా వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు గ్రహించారు? లూసిఫరు దూతలందరూ పడిపోయినప్పుడు, అప్పుడు దూతల గణము గ్రహించారు. మరి మనం ఎప్పుడు గ్రహిస్తాం? మనం అందరం పాతాళంలోనికి వెళ్ళాకనా, బ్రతికుండగానా? ఆలోచించండి. స్టిల్ యు ఆర్ హ్యావింగ్ డౌట్ అగైన్స్ట్ ది లార్డ్ జీసస్. ఇంకా ఉన్నట్లయితే చదవండి. హూ ఇస్ జీసస్? హూ ఇస్ జీసస్? హూ ఇస్ జీసస్? 39 పుస్తకాల్లో ప్రతి పేజీ 1029 పేజీల్లో ప్రతి పేజీలో యేసయ్య యేసయ్య యేసయ్య, ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు, క్రీస్తు క్రీస్తు క్రీస్తు, వాక్యము వాక్యము వాక్యము. దేవదూతల గణము సైతము తమ సింహాసనము వీడి సువర్ణ కిరీటములను ఆయన పాదముల చెంత పడవేసి సాష్టాంగపడి ప్రార్థన చేస్తుంటే మనం ఎక్కడ కూర్చొని డిబేట్లు పెట్టుకుంటున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా తప్పులను మేము తెలుసుకుంటున్నాం. మాలో అవివేకమును తీసివేయండి. ఇంకా మర్మయుక్తమైనటువంటి 66 పుస్తకాల్లో మిమ్మల్ని గురించి వివరించిన ప్రతి పేజీ మా ముందు ఉంచండి. 29 పుస్తకాల్లో ప్రతి పేజీ వివరిస్తూ వచ్చింది. ఇంకా లోతైన విషయాల్లోనికి మేము వెళుతున్నాము కనుక మాతో మాట్లాడండి యేసయ్య, మీరే మాట్లాడండి యేసయ్య. అలనాడు యూదులతో మీరు మాట్లాడారు. నేను ఎవరనుకున్నారా అని మీరు చెప్పారు. విశ్రాంతునకు ప్రభువై ఉన్నవాడు నేనే అన్నాడు. నేను ఆయన కుమారుడు అని చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 62 నుంచే చెప్పాడు. 62, 63, 64లో మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను తండ్రిని మహిమపరుస్తున్నాను, నన్ను తండ్రి మహిమపరుస్తున్నాడు, మీరే నన్ను మహిమపరచడం వదిలివేశారు. ఈనాడు నోరు విప్పి చెప్పండి, యేసయ్య యేసయ్య, మేము మిమ్మల్ని మహిమపరుస్తాము. వీ నో యు ఆర్ గాడ్ ఆఫ్ హెవెన్స్. మీరే మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్ అని మాకు తెలుసు. మా అలసత్వమును క్షమించండి. అనవసరంగా హిపోక్రాట్గా మారి లూసిఫర్ అతని అనుచరులు పడిపోయి ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. మాకు ఆ గతి పట్టకూడదు. స్టిల్ వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీ. మాకు ఇంకా మీరు అవకాశాన్ని ఇచ్చారు.
మేము మారుతాం యేసయ్యా, మారు మనసు పొందుతాం యేసయ్యా, మీ రక్తంలో కడగబడతాం యేసయ్యా. మేము కూడా యేసయ్యే రక్షకుడు 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 అని మహిమపరిచి అందరికీ సువార్తను తెలియజేస్తాం యేసయ్యా. మా ప్రార్థన ఆలకించి మమ్మలను కాపాడండి యేసయ్యా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకతండ్రి, మా బైబిల్ స్టడీని దీవించండి. వచ్చిన బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. రాలేకపోయిన వారిని వచ్చేవారు నడిపించండి. ఆన్లైన్లో వీక్షించిన వారు సంతోషంతో అంగీకరించి మీ పాదము చెంత ఇంకా బలంగా నడిపించే గొప్ప భాగ్యం ప్రసాదించండి. మా కుటుంబాలను దీవించండి. మా గర్భఫలమును ఆశీర్వదించండి. మా అనారోగ్యమును తీసివేయండి. మాకు కావలసిన ఈవులు అనుగ్రహించండి. స్వస్థత మా జన్మ హక్కు. మీరు మాకు ఇచ్చిన లేఖసీ ప్రకారంగా స్వస్థతలు కూడా మీరే ఇస్తాను అన్నారు, ఇచ్చారు. అందరికీ ఇవ్వండి ప్రభువా. పగిలిపోయిన కుటుంబాలను కట్టండి. barren woman will conceive. శాంతి సమాధానము లేని అంటే శాంతి సమాధానము అనుగ్రహించబడునుగాక. చెడుపు చెల్లంగితయాలు యేసయ్య నామములో పారిపోవునుగాక. చీకటి శక్తులు యేసయ్య నామములో పారిపోవునుగాక. సంఘ పెద్దలను దీవించండి. సంఘ కాపరిని వారి కుటుంబమును ఆశీర్వదించండి. ఇవాంజలిస్ట్ని దీవించండి. రెవరెన్స్ను ఆశీర్వదించండి. ప్రపంచంలో మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టండి. మేము మీ బిడ్డలుగా సాక్షార్థమై బడా నమ్మకమైన మంచి దాసుడు అనే సర్టిఫికేషన్ అందరికీ ఇవ్వండి. మమ్మలను చిత్తశుద్ధితో యథార్థమైన జీవితంతో అంతఃకరణ శుద్ధిగా నిష్కల్మషులుగా మీ పాదం చెంత ప్రార్థించే వీరులుగా ధీరులుగా లేవనెత్తమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి యందు నెరవేర్చబడునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకును శ్రేష్టమైన సార్వత్రిక సంఘమునకు పరిశుద్ధులకు ప్రపంచములకు తోడై నీడై ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం. ప్రభు యేసు రక్తమునికే సంపూర్ణ విజయం కలుగునుగాక. నెక్స్ట్ వీక్ నుంచి ఈ టైంలో వచ్చి ప్రభువును మహిమపరచవలసిందిగా వేడుకుంటున్నాను. ఆమెన్.